కాలం అమ్మాయిలకి రాముడు లాంటి భర్త కావాలా, రావణాసురుడు లాంటి అన్న కావాలా? అంటే మీ సమాధానం ఏంటో కామెంట్ చేయండి. మునుపటి రోజుల్లో రాఖీ అంటే చెల్లి చేతో అక్క చేతో రాఖీ కట్టించుకున్న అన్నయ్య తనని ఎప్పటికీ కాపాడుతానంటూ భరోసా ఇచ్చే విషయం. ఇక ఇప్పటి వాళ్ళ రాఖీ అంటే అన్నయ్య రాఖీ కట్టాను కదా, ఇప్పుడు మింత్రా వోచర్ కావాలి, ఫ్లిప్కార్ట్లో విష్ లిస్ట్ రెడీ ఉంది అంటారు. పాపం పిచ్చితల్లులు. రాఖీ గిఫ్ట్స్ అంటే ఏ డైరీ మిల్కో ఏ గాజులు అడిగితే పర్వాలేదు కానీ నవ్ బిట్స్ ఎయిర్పోర్ట్స్, గోల్డ్ చైన్స్, రోలెక్స్ వాచెస్ అడుగుతున్నారని అన్నలు తమ్ముళ్ళు ఫ్రస్ట్రేషన్ ఆపుకోండి కాస్త. అదే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్కి, లవర్స్కి, భార్యలకి ఎన్ని గిఫ్ట్లు ఇస్తారు? మీరు మా దగ్గరికి వచ్చేసరికి ఆలోచిస్తున్నారేంట్రా అని చెల్లెళ్ళు అక్కళ్ళు బాధపడే అవసరం లేకుండా వాళ్ళ కంప్లీట్ కాన్సన్ట్రేషన్ మీ మీద పెట్టకముందే వాళ్ళతో డీల్ సెట్ చేసేసుకుంటే మంచిది. పురాణాల్లో అయితే లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రాఖీ కడితే మొత్తం భూమండలాన్ని తిరిగిచ్చేశాడు. ద్రౌపది కృష్ణుడికి రాఖీ కడితే కౌరవ సభలో చీరనిచ్చి నేనున్నానని కొండంత భరోసా ఇచ్చి ఆదుకున్నాడు. ఇప్పుడు భరోసా ఇవ్వాల్సిన పరిస్థితులున్నా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న అన్నలు తమ్ముళ్ళు మీ ఇంటి ఆడపిల్లని సంతోష పెట్టడానికి కనీసం ఇవన్నా భరించండి. మరి అర్థమైంది కదా? ఈ రక్షాబంధన్ని అమెజాన్ బంధం చేసేయండి. ఎమోషనల్ బాండ్ని ఈఎంఐ బాండ్కి మారనివ్వండి. ఇక ఇప్పుడు ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి.